సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని తెలిపారు. తప్పుడు సమాచారం ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కార్యాలయంలో డీఐజీ విశాల్ గున్ని మీడియాతో మాట్లాడారు. సమస్యాత్మక గ్రామాలు సీఐ ఎస్ఐ ఆధీనంలో ఉంటాయన్నారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక, ఏఎస్పీ ప్రేమ కాజల్ తదితరులు పాల్గొన్నారు. జరుగుతుంటే కానీ దాని మీద పగడబందీగా రెస్పాండ్ అవ్వడము, అదేవిధంగా ఒక కాన్ఫిడెన్స్ రావాలి. ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఇవ్వాలని కూడా మనం ప్రతి ఒక్క ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఐ టేక్ ఇట్. వితౌట్ ఎనీ ఇష్యూస్ వైలెన్స్ ఫ్రీ పోల్న జరుపుకోవడము, వీ విల్ వర్క్ హార్డ్ ఇన్ ద నెక్స్ట్ డేస్. పారదర్శకంగా ఉండాలి, సజావుగా జరగాలి, నిష్పక్షపాతంగా ఉండాలి. దీస్ ఆర్ ద 3 మెయిన్ ఫోకస్ ఏరియాస్. అదేవిధంగా ముఖ్య పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా నేను మర్చిపోయింది, సోషల్ మీడియా కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఫోకస్ చేస్తుంది. దాని మీద కూడా మనము దృష్టి పెట్టడం జరిగింది. ఆనరబుల్ డీజీపీ సార్ రాజనాథ్ రెడ్డి గారు కూడా ఈరోజు మార్నింగ్ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు రిగార్డింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్స్ అండ్ విలేజ్ సెన్సిటివిటీ. ఎక్కడెక్కడ వైలెన్స్ ప్రోన్ విలేజెస్ ఉన్నాయి దాని మీద చెప్పారు. అది కూడా రివ్యూ చేశారు. వీఆర్ హ్యాపీ దట్ దే హావ్ టేకన్ సఫిషియంట్ కేర్ అండ్ ప్రికాషన్స్. బైండ్ ఓవర్ చేయడము, ఓల్డ్ ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ ఉంటే అఫెండర్స్ మీద దృష్టి పెట్టడము, ఇవన్నీ కూడా చాలా చక్కగా చేసుకున్నారు ఆఫీసర్స్. ఇంకా నెక్స్ట్ 15-20 డేస్లో కూడా మనం చాలా అలర్ట్గా ఉంటాము. మరొకసారి ఇంకా ఒక 15-20 డేస్ తర్వాత మళ్ళీ రివ్యూ చేసి ఇవ్వాల్సిన సూచనలు, ఆదేశాలు నేను ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.